షర్ట్ మాత్రమే కాదండి. 10, 15 డేస్ బ్యాక్ మా పాపది బ్రేస్లెట్ కూడా పోయింది. మా బాబు పాపం సంవత్సరం అంతా దాసుకున్న డబ్బులతో రాఖీ పండగకి వాళ్ళ చెల్లికైతే ఇలా గోల్డ్ బ్రేస్లెట్ ఇచ్చాడు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాననమాట. సో, రీసెంట్‌గా 10, 15 డేస్ బ్యాక్ ఏమైందంటే మా పాపకు ఒంట్లో బాలేదు, ఫీవర్ వచ్చిందని చెప్పి నేను హాస్పిటల్‌కెళ్ళే కంగారులో డోర్ లాక్స్ చేసుకోకుండా వెళ్ళిపోయామనమాట. సో, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారని ఇక్కడికే తీసుకొచ్చారు. ఇంక నేను రావడం కుదరలేదు ఇంటికి. చిన్న పిల్లలనేసుకొని ఇంక చనిపోయిన వాళ్ళ దగ్గరికి బాలేనప్పుడు ఎందుకులే అని మా కొలీగ్స్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆ రోజు నైట్ అయితే వచ్చాననమాట. సో, అది నా మిస్టేకే. నా మిస్టేక్ వల్ల ఏం జరిగిందంటే మా పాపకి గోల్డ్ బ్రేస్లెట్ పోయిందనమాట. నేను తర్వాత మా పాపకి వెంటనే కూడా నేను చూసుకోలేదు. మా పాపకి క్యూర్ అయిన తర్వాత నేను చూసాను. ఒక 5 డేస్ తర్వాత. అప్పటికే బ్రేస్లెట్ ఇంట్లో లేదనమాట. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మిగతా గోల్డ్ జ్యువెలరీ విడిగా పెట్టాననమాట. ఇది మాత్రం విడిగా ఉంది. సో, ఇది మాత్రం తీసుకెళ్ళిపోయారు. ఇంకా అవి తీసుకెళ్ళలేదు. మిగతావి పోనందుకు సంతోషపడాలో, పాప పాపం కష్టపడి చెల్లి కోసం అంత ప్రేమగా కొంటే పోయిందని బాధపడాలో నాకు అర్థం అవ్వలా. సో, నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే మనోళ్ళే కదా అని నమ్మి మనం ఇలా తాళాలు, తలుపులు తీసి వెళ్తే ఇగో నాకయినట్టే ఉంటదనమాట. దానికోసం నేను ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినానని ఇల్లంతా వెతికాను గానీ నాకెక్కడా దొరకలేదది. ఎవరన్నా కావాలని తీస్తే గానీ దొరకదు. లేదంటే ఎందుకు దొరకదు. సో, మీరు మాత్రం జాగ్రత్తగా ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి.